అన్నం పెట్టినటువంటి కేసీఆర్ను మర్చిపోలేనంటూ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. ఆయన హయాంలోనే నా నియోజకవర్గంలో అభివృద్ధి అట. ఒకటి, కాంగ్రెస్ కండువా కాదు జాతీయ కండువా కప్పుకున్నా. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మాట ఇష్టం లేదు, పదవి డబ్బు కోసం మారలేదు, రాజకీయ పరిస్థితులు అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాం. 6 నెలల్లో నిధులు ఇస్తామని ఇవ్వలేదు, మంత్రులు సీఎం మాట వినడం లేదు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ చూస్తాం. సో ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి తోటి స్టార్ట్ అవుతుందా, ఇది గ్రౌండ్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా గ్రౌండ్లో కొంచెం ఇంప్రూవ్ అవుతా ఉంది. సో మరి వాళ్ళు కూడా పకడ్బందీ ప్లాన్ తోటి రాబోయే రోజులు అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ, ఈ పాలసీలకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక పాలసీలు కానీ, ఇవన్నీ కూడా గమనించండి, ప్రజలలో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉన్నాయి. హైడ్రా విషయంలో కానీ, మూసీ సుందరీకరణ విషయంలో కావచ్చు, లేకపోతే వెలుగుమట్ల విషయంలో కావచ్చు, లేకపోతే రైతు బంధు లాంటి పాలసీల విషయంలో కావచ్చు, రకరకాల పాలసీల విషయంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది అనేటువంటి కంపారిజన్ జరుగుతూ ఉంది. సో ఇంకొక రకమైన కంపారిజన్ జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు నియంత్రపోకలు జరిగినాయి, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ప్రజా విషయంలో ప్రజాపాలన జరిగింది. సో ఎక్కడ కూడా ఒత్తిడి లేవు, ఎక్కడ కూడా అహంకార పూరితమైనటువంటి అది లేదు అని చెప్పేసి జరుగుతూ ఉన్నట్టు కంపారిజన్ జరుగుతూ ఉంది. కేసీఆర్ హయాంలో దోపిడీ అవినీతి జరిగింది, కేసీఆర్ కుటుంబం అంతా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా రేవంత్ రెడ్డి కుటుంబం అంతా భూముల మీద రకరకాల వాటి కూడా పడ్డారు. సో ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు కావాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తారు. సో అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయి నెగిటివిటీ అలా రావడం జరిగింది. డ్యామేజ్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉంది. సో దీన్ని అవకాశంగా తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ కూడా చిత్తులో పడిపోయింది. సో ఇప్పుడు అనూహ్యంగా భారతీయ రాష్ట్ర సమితి ఏదో బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రజలు ఆదరించేటువంటి సందర్భం కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.